శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 16th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకుందాం. చూడండి, మీ రాశి నుంచి ప్రస్తుత ఈ సమయ కాలంలో కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానం లోపల కుజుడు, శనిదేవుడు అలాగే బుధుడు గోచరం అయితే నడుస్తుంది. సాధారణంగా కనుక గమనించినట్లయితే రాశాధిపతి మామూలుగా ఈ సమయకాలం లోపల 12th హౌస్ మీ రాశి నుంచి 12వ భావంలో గోచరం నడుస్తుంది. సో ఈ ఏప్రిల్ 2 నుంచి కనుక చూసుకున్నట్లయితే మీ జీవితం లోపల కొన్ని ఖర్చులు కావచ్చు, కొన్ని మీ నుంచి దూరం పోతున్నాయా అని అనిపిస్తుంటాయి. ఏంటి ఖర్చుల వల్ల కావచ్చు, లేకపోతే వ్యక్తులు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, మీ నుంచి దూరం పోతున్నాయా అని అనిపించే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఇది నార్మల్ విషయం, దానిలో బాధపడాల్సింది లేదు. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే థర్డ్ లార్డ్ మీ తృతీయాధిపతి అలాగే మీ షష్ఠాధిపతి బుధుడు ద్వాదశ స్థానం లోపల నీచ రాశిలో ఉన్నాడు. ఏకాదశాధిపతి వెంట ఉన్నాడు. ఏకాదశాధిపతి వెంట దశమాధిపతి వెంట ఉన్నాడు. సో కార్యక్షేత్రాల లోపల విశేషంగా ఈ సమయకాలం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలంగా ఉండదు. రెండో విషయం, 12th హౌస్ ఇది మన నిద్ర స్థానం, ఇది మన ఖర్చుల స్థానం. అష్టమాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. సో ఖర్చులు ఏవైతే ఉన్నాయో చాలా ఆకస్మికంగా వస్తాయి. సడన్లీ ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఎలాంటి రకమైన ప్లానింగ్ లేకున్నా కూడా రాబోయే రోజుల్లో ఖర్చులు ఆ ప్రకారంగానే ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఇంకో విషయం తెలుసుకోండి, నిద్రకి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకో విషయం తెలుసుకోండి, కొద్దిగా ముఖ్యమైన వస్తువులు కనుక మీ దగ్గర ఏవైనా ఉన్నట్లయితే అవి లాకర్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని మీ వస్తువులు మీ నుంచి దూరం పోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. 6th లార్డ్ చూసుకున్నట్లయితే 12th హౌస్లో ఉన్నాడు. కెరియర్ లోపల, కార్యక్షేత్రాల లోపల, కెరియర్ లోపల ఈ సమయకాలం అంత అనుకూలంగా ఉండదు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే మీ వర్క్ ముందుకు తీసుకెళ్ళాలని నడుస్తుందో ఆ చోటుల కొద్దిగా బిజీగా లేకపోయినట్లయితే కొలీగ్స్ తోటి అంత సంబంధం సరిగ్గా ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇంకో విషయం తెలుసుకోండి, దశమాధిపతి 12వ స్థానం లోపల అష్టమాధిపతి వెంట ఉన్నాడు. సడన్లీ జాబ్ లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే ప్రెజెంట్ ఉన్న జాబ్ని వదిలేసి వేరే చోటు వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఓకేనా, నార్మల్ లేదా అంటే ఒకటి తెలుసుకోండి, మీ రాశి లోపల సూర్యుడు అలాగే శుక్రుడు గోచరం నడుస్తుంది. మీ రాశిలో శుక్రుడు అలాగే సూర్యుడు గోచరం నడుస్తుంది. 2nd లార్డ్ అలాగే 7th లార్డ్ కాంబినేషన్ ఉంది, అలాగే 5th లార్డ్ కాంబినేషన్ కూడా ఉంది. సో ఇది నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎమోషనల్ ప్రకారంగా ఎమోషనల్ తోటి ఇలాంటి రకమైన నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. మీరు సపోజ్ ఎమోషనల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి. ఇంకో విషయం, దేవగురు బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ భావాన్ని చూస్తున్నాడు, అలాగే 7వ భావాన్ని చూస్తున్నాడు. ఈ సమయకాలం లోపల పెళ్లి యోగం చాలా ప్రబలం కనపడుతుంది మేషరాశి వారికి. సంబంధం కుదరడం కావచ్చు, లేకపోతే పెళ్ళి అవ్వడం కావచ్చు, లేకపోతే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రెజెంట్ టైం లోపల ప్రేమ వివాహ యోగం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. అన్ని దేవుడు బృహస్పతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కొత్త విషయాలు రాబోయే రోజులు నేర్చుకొని మీ వ్యక్తిత్వం లోపల కొద్దిగా పాజిటివ్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. పంచమాధిపతి రాశిలో ఉండడం వల్ల ఎమోషనల్ నిర్ణయాలు మీరు తీసుకోరు, కానీ 7వ మీ రాశిలో ఉండడం వల్ల వేరే వాళ్ళ వ్యక్తిత్వ ప్రభావం మీ పైన పడే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఆడవాళ్ళ విషయాల లోపల అతి జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ వ్యవహారాల లోపల చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సింది. ఆడవాళ్ళ విషయాల్లో కనుక మీరు ఏదైనా చేసినట్లయితే అక్కడ ప్రాబ్లం అయి ఉన్నట్లయితే ఆ తర్వాత మీకు ప్రాబ్లం కూడా తేవచ్చు.
కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటు పక్కన కొన్ని ఖర్చులు భయంకరంగా అయితే ఉండబోతున్నాయి. హెల్త్కి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్ లాంటివి ఏమైనా మీరు చేయించుకోవాలనుకోండి అయితే 100% చేయించుకోగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నిద్రకి సంబంధించిన సమస్య అయితే ప్రబలంగా కనబడుతుంది. కార్యక్షేత్రాల లోపల ఎలాంటి వ్యవహారాల లోపల తొందరపాటు అయితే మీరు అస్సలు చేయకూడదు. ఎందుకంటే గమనించినట్లయితే లాస్ట్ సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి సూర్యుడు మీ 12 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు ఎప్పుడైతే 12th హౌస్లో ఉన్నాడో అప్పుడు విశేషంగా మీ ఆత్మవిశ్వాసం చాలా బలహీనంగా అయిపోయింది. మీలో ఎలాంటి రకమైన ఉత్సాహం లేకున్న స్థితి కలిగింది. మీరు ఏదైనా చేయాలన్నా ఓకే చేద్దాం, తర్వాత మీరు దానిలో ఫిక్స్గా ఉండలేకపోయారు. బికాజ్ ఎందుకంటే సూర్యుడు రాశి నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మీ రాశిలో రావడం వల్ల, ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. అని శుక్రుడు తోడుగా ఉండడం వల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పకుండా చేయండి. అటుపక్క నుంచి మీకు కొద్ది సపోర్ట్ సిస్టమ్ అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల విశేషంగా వ్యక్తిగత కెరియర్ లోపల అంటే మీ పిల్లల జీవితంలో కావచ్చు, వాళ్ళ హెల్త్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ కెరియర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే తర్వాత అవి తప్పు నిర్ణయాలు అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కానీ ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు. సో సామాజిక పరంగా ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఓకే పర్వాలేదు నార్మల్గా. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే పూర్తిగా కాలసర్ప యోగం కూడా కనపడుతుంది. ఏకాదశ స్థానం నుంచి 5వ స్థానం వరకు. సో ఈ స్థితిని కనుక మీరు పరిశీలించినట్లయితే ఓకే నార్మల్, దీన్ని మరి అంత ఇది చెప్పలేకపోయినా మీరు 2 విషయాలు అతి జాగ్రత్తగా వహించాలి. ఎవరి గొడవల లోపల మధ్యలో వెళ్ళి గ్యారంటీ ష్యూరిటీ అస్సలు చేయకండి. రెండోది, మీ కెరీర్ లోపల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా, ఎవరిదైనా మార్గదర్శనం మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. కాదు నాకంతా తెలుసు లాంటివి ఏదైనా మనస్థితి మీద ఉన్నట్లయితే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఆ సమయం లోపల మీరు సిద్ధంగా అవ్వండి మీరు తీసుకున్న నిర్ణయాలకి పరిణామాలు భరించడానికి. ఓవరాల్ చూసుకున్నట్లయితే మేషరాశి బాగుందా బాగాలేదా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఉంటుంది. కానీ వర్క్ పరంగా కొద్ది టెన్షన్, కొద్దిగా నిద్రకు సంబంధించిన సమస్యలు, కొన్ని ఖర్చుల వల్ల యాంగ్జైటీ ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా కలిగి తీరుద్ది. బ్రదర్ కెరియర్ వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. మీ హెల్త్ లోపల 2 ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఎవరికైతే ముందు నుంచలా పైల్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళకి ప్రాబ్లం అయితే కొద్దిగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. బికాజ్ మార్స్ నుంచి సాటర్న్ కాంబినేషన్ ఉండడం వల్ల. ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే డయాబెటిక్ ప్రాబ్లం ఎవరికైతే మేషరాశి వారికి ఉందో వారు కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బికాజ్ బయట వెంట చాలా ఎక్కువ ఉండడం వల్ల, బాడీలో హీట్ ఎక్కువ పెరగడం వల్ల అది మీకు అంత కంట్రోల్ కూడా కాలేకపోవచ్చు. సో సాఫ్ట్ భోజనం చేయండి. కెరియర్ పరంగా కనుక చూసుకుంటే జాబ్ లోపల కొన్ని టెన్షన్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. కొద్ది టెన్షన్ కూడా మీరు జాబ్ లోపల పడవచ్చు, ఇది నార్మల్ అది. కానీ జాబ్ లోపల పోయే అవకాశం ఉందంటే జాబ్ పోయే అవకాశం లేదు, జాబ్ పోతుందా అని ఫీలింగ్ రావచ్చు, అంతే తప్ప పోదు. వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టు వ్యాపార పరంగా ఈ సమయకాలం మీకు చాలా బాగుంది. వ్యాపారం కొత్తది మొదలు పెట్టవచ్చు, లేకపోతే సొంతంగా ఏదైనా ప్రొఫెషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా మొదలు పెట్టడానికి మంచి టైం అయితే ప్రెజెంట్ మేషరాశి వరకు అయితే కనపడుతుంది. ప్రేమ పరంగా జీవితం లోపల అయితే ప్రేమ వివాహ యోగం ప్రబలంగా కనపడుతుంది. అలాగే సంతాన యోగం కూడా ఈ సమయకాలం లోపల కనపడుతుంది. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఒకే కొన్ని ఖర్చులు అన్నెసెసరీ ఉండడం వల్ల ఫ్యామిలీ మీకు అంత అర్థం చేసుకున్న స్థితిగతులు అయితే నాకు కనిపించట్లేదు. వెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా ఖర్చులతోటి కనపడుతుంది. డబ్బు కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన ఖర్చులు అయితే దూరం పెట్టండి. కానీ ఒక విషయం తెలుసుకోండి, కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటే బాగుంటుంది, కొన్ని వస్తువులు మన నుంచి దూరం పోతేనే బాగుంటుంది. ఇక రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని మీరు సంపాదించిన సంపాదన లోపల ఒక 5% దానం చేయండి. 5% దానం చేయండి. ఇది ఇప్పుడు కాదు, 2030 వరకు మీరు సంపాదించిన సంపాదన లోపల 5% దానం మీరు చేస్తూనే ఉండాల్సిందే. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి టైం చాలా బాగుంది. కొద్దిగా ఈగోస్టిక్ లోపల వెళ్ళి కొద్దిగా ఎడ్యుకేషన్ లోపల మార్పులు జరిగే అవకాశాలు కూడా
కనపడుతున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్లయితే మేషరాశి వారికి బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది. మీరు దీన్ని ఏ ప్రకారంగా ఉపయోగించుకుంటారో చాలా ఇంపార్టెంట్. అని మీ జాతకంలో దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఇది మీకు ఇంకా హెల్ప్ఫుల్ అయితే అయి తీరుద్ది. కానీ మోక్ష త్రికోణ స్థానం లోపల సాటర్న్, మార్స్, మెర్క్యూరీ ఉండడం వల్ల మాట జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా మీరు చదవడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.